అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా డేట్ చూసుకుంటే ఈరోజు ఫిబ్రవరి 28, 2026. ఈరోజు శనివారం. మార్కెట్ యార్డ్కి సెలవు. పోతే ముఖ్యమైన గమనిక రైతు సోదరులకి, రేపు 1 తారీఖు సోమవారం, 2వ తారీఖు మంగళవారం, 3వ తారీఖు మార్కెట్ యార్డ్కి హోలీ పండగ సందర్భంగా సెలవు అనేది ఇవ్వటం జరుగుతుంది. మంగళవారం అయితే సెలవండి. సోమవారం యార్డు ఉంది. బుధవారం, గురువారం, శుక్రవారం అంటే వచ్చే వారం 4 రోజులు. మంగళవారం అయితే మార్కెట్ యార్డుకి సెలవు హోలీ పండగ సందర్భంగా. ఇది ముఖ్యమైన విషయం. పోతే మిర్చిదారుల గురించి ముఖ్యమైన అంశాలు 2-3 అయితే ఉన్నాయండి. తేజ మిర్చికి తేజస్సు రాబోతుందా? అస్సలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే సీజన్కి మజ్జిగ పడింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల పెద్దగా రావడం ఉండదు. అసలు కథ ఎందుకంటే ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. మూడవది, మార్చి 15 తర్వాత మార్కెట్ యార్డ్లో సరుకులు ఎలా ఉంటాయి, మిర్చి ధరలు ఏ విధంగా అనేది ముఖ్యమైన 3 అంశాలు. కొంతమంది రైతు సోదరులు అమ్ముకోవడానికి వచ్చిన సమాచారం వాళ్ళ కాడ కొంత సేకరించి, కొంతమంది ఎగుమతి వ్యాపారస్తుల్ని సంప్రదించి మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయండి, తేజాకి ఎట్లా ఉంటుంది, మిగతా రకాలకి ఏ విధంగా ఉంటుంది, అసలు ఏసీలో స్టాకులు ఎన్ని ఎక్కినాయి ఇప్పటికి అనేది కొన్ని అంశాలు వాళ్ళని సేకరించి మీకు సమాచారం నాకు తెలిసిన మేరే మీకు సేకరించి తెలియజేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళే ముందు రైతు సోదరులకి నేను ఎంతో విధిగా నా సమయాన్ని కేటాయించి మీకు కొన్ని మార్కెట్ ధరల గురించి అని చెప్తున్నాను. నాకు మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్టు కొంతమంది రైతు సోదరులకి చేరి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అది గురించి షేర్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కొంతమంది నేను వ్యాపారస్తుల్ని సంప్రదించి ఏంటంటే పొజిషన్, మార్కెట్ ధరల పొజిషన్ అంటే, అటు ఎగుమతి వ్యాపారస్తుల్ని, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ సప్లై చేసే వాళ్ళని కనుక్కున్నప్పుడు వాళ్ళే కూడా కొంత ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పడం జరిగింది. ముందు రోజుల్లో తేజాకి వెలుగు రాబోతుందా అని నేను అడిగితే, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి తేజ మిర్చికి. నిన్న మొన్న నేను ఈ 2 రోజులు గమనించింది ఏంటంటే 17,800 నుంచి 18,000 దాకా అట్టట్లా ఉన్న మార్కెట్. గురువారం, శుక్రవారం కొంచెం మూమెంట్ అయితే బాగుంది. 18,500, అక్కడక్కడ 6-7 రూపాయలు. కొంత ఊర్లకు వెళ్ళి కూడా రైతు సోదరులని ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు తేజాలు బాగా కొంటున్నారండి, ఇక్కడే 18,500, 600 చేసి స్టాకులకి కొంటున్నారని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వ్యాపారస్తులు కరెక్టేనండి, కొద్దిగా మూమెంట్ అయితే కనపడుతుంది అని వ్యాపారస్తులు చెప్పడం జరిగిందండి. ఏదైతేనే తేజ ఇప్పుడు దాకా కూడా ఒకప్పుడు ముందంజలో ఉండే తేజ ఘాట్లో కానీ సేల్స్లో కానీ ఎక్స్పోర్ట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్లో ముందంజలో ఉన్న తేజ మరుగున పడిపోయి వెలుగు రాబోతుందంటే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం కానీ ఆసక్తికరమైన విషయం కానీ ఇవ్వట్లేదు. మంచిది. రైతులు ఏంటంటే తేజ చాలా ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య రేటు పెరగటం వల్ల మళ్ళీ పెట్టుబడి పెట్టి కొంత ఇది ఉన్నారు. మిగతా రకాల పరిస్థితి ఏంటంటే ఇప్పటికే చాలా వరకు కూడా క్వాలిటీల పరంగా ఎగుమతి వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది పంటంతా కూడా. క్వాలిటీ పరంగా క్వాలిటీను, అది తేజ కావచ్చు, నాటు రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, బ్యాడికి రకాలు కావచ్చు, ఇంటర్నేషనల్ ఎగుమతి వ్యాపారస్తుల చేతులకి. ఈ నెల వచ్చేసరికి ముఖ్యమైన నెల, మార్చి నెల వచ్చేసరికి రేపు రాబోయే సోమవారం నుంచి ముఖ్యమైన నెల. స్టాకుల పరంగా, ఎక్స్పోర్ట్ పరంగా అందరూ కూడా ఆసక్తికరమైన ఈ మార్చి నెల అనేది స్టాకుల పరంగా ఎక్కువగా వ్యాపారస్తులు మొగ్గు చూపుతుంటారు. టోటల్గా సర్వే తక్కువ, దిగుబడి చూస్తే 10 నుంచి 15 క్వింటాలు పెట్టలాడుతుంది. అది కూడా కొద్ది గొప్ప వైరస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా 10 క్వింటాలు దొరుకుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు దాకా అట్లా ఉంది. ఇక్కడి నుంచి మార్కెట్ అనేది స్టాకుల పరంగా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతే, కోల్డ్ స్టోరేజ్ పరంగా స్టాకులు చూసుకుంటే కొద్దో గొప్ప మాత్రమే వెళ్ళినాయి. 20% అంటే 100కి 20% మాత్రం
కొంతమంది రైతులు, కొంతమంది స్టాకిస్టులు, కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులు, కారం మిల్లులు కానీ, ఆయిల్ మిల్లులు కానీ, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ స్టాకులు అయితే పెట్టుకున్నారు. కొంత స్టాకులు ఉన్నాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా ఫిబ్రవరి నెల ఇప్పుడు వరకు కూడా ఏసీలో సరుకులు అమ్మటం పెద్ద గొప్ప విశేషం. కొత్త సరుకులతో పాటు కొత్త సరుకులు లోటైనాయి కాబట్టి ఏసీ సరుకులు కూడా కొంత ఉంది. ఏదైనా ఆశ్చర్యకర విషయం అంటే తేజకు కూడా మూమెంటు రాబోతుందా అనే దాని మీద వాళ్ళు ఖచ్చితమైన బాగానే ఉందండి. స్టాకిస్టులు వస్తారు, తేజాలు మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ధర ఏమన్నా మీరు చెప్పగలుగుతారని ఎగుమతి వ్యాపారస్తున్నప్పుడు అయితే చెప్పలేం, కానీ మూమెంట్ అయితే రాబోతుందండి తేజాలు కానీ గొప్ప విషయం అయితే చెప్పడం జరిగింది. అది నా నిర్ణయం కాదు, ఎగుమతి వ్యాపారస్తులను సంప్రదించినప్పుడు చెప్తున్న విషయం. సరే, మిగతా రకాల పరిస్థితి ఏంటంటే డీడీ చూసుకుంటే ఈ వారం కంటే కూడా పోయిన వారం కొంచెం మూమెంట్ అయితే స్లో అయింది. 27,000 దాకా వెళ్ళి 22,000 దాకా వచ్చింది, అంటే ఒక 5,000 తగ్గింది. అసమంటిది కొంచెం ఈ వారంలో మార్కెట్ పుంజుకుంది. ఫస్ట్లోనే చెప్పా, సీడు రకాలకు మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్లో పెరుగుతూ తగ్గుతుంటుంది, కానీ 20కి లోపు అయితే రాదండి అని చెప్పడం కూడా జరిగింది. ఇది కూడా క్వాలిటీల ప్రభావం, క్వాలిటీల మీద, ఎందుకంటే క్వాలిటీల ప్రభావం మీద ఆధారపడైతే నడిచింది. డీడీ మార్కెట్ కూడా ఈ 2-3 రోజుల్లో సోమవారం కాడి నుంచి నిన్న శుక్రవారం కూడా మార్కెట్ 500, 1000, 1500 దాకా పెరిగి 23,500 ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా అక్కడక్కడ క్వాలిటీ మీద ఆధారపడి 24,000 కూడా జరిగిందండి. 341 కూడా దేశవాళీ 22,000 వేస్తున్నారు. భద్రాచలం 20,000, 20,500 కూడా జరుగుతుంది. మార్కెట్ అయితే 20కి లోబళ్ళ క్వాలిటీ పరంగా ఉండే కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులను సంప్రదించినట్టయితే ఇప్పుడు వరకు నుంచి మార్చి 1 నుంచి 15 వరకు ఒక రకంగా ఎందుకంటే కొంతమంది నాకంటే కూడా ఫాస్ట్గా ఉన్నారండి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్. వాళ్ళు సర్వే కూడా చేయించారు. పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో మిర్చి ఎప్పుడు దాకా వస్తుంది, ఎప్పటి నుంచి మార్కెట్ యార్డ్కి తగ్గే సూచనలు ఉన్నాయని చెప్తే మార్చి 15 తర్వాత కొద్దిగా క్వాలిటీల పరంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎండలు పరిణామాల పరంగా క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. క్వాలిటీ తగ్గడంతో పాటు ఈ సంవత్సరం పంట కూడా అంతంత మాత్రమే, విస్తీర్ణం తక్కువ. దాని మూలంగా క్వాలిటీలు తగ్గుతాయి. టోటల్గా సరుకులు కూడా మార్కెట్ యార్డ్కి రావడం కూడా తగ్గిద్ది, కొద్ది గొప్ప వస్తాయి. క్వాలిటీల పరంగా కూడా డీలక్స్ నుంచి బెస్ట్కి, బెస్ట్ నుంచి మీడియం బెస్ట్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయండి. మరి వాటి పరిస్థితులు ఆ మూమెంట్లో ఎలా ఉంటుందంటే సీడు రకాలకి, నాటు రకాలకి, బ్యాడ్గి రకాలకి క్వాలిటీల పరంగా మార్కెట్ అయితే బాగానే ఉంటుందని చెప్పడం కూడా జరిగిందండి వ్యాపారస్తులు సంప్రదించడం. కాకపోతే సరుకులు తగ్గుతాయి, మార్కెట్ యార్డ్కి రావడానికి సరుకులు తగ్గుతాయి. కొద్ది గొప్ప కొంతమంది అటు లోకలు స్టాకిస్టులు కానీ, స్టేటు వైపు స్టాకిస్టులు కానీ, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ కానీ స్టాకుల వైపు కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి ఈ నెలలో మొగ్గు చూపుతారండి. ఎందుకంటే ఈ నెల వరకు అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అటు పౌడర్ కావచ్చు, మసాలా కంపెనీలు కావచ్చు, ఆయిల్ కంపెనీలు కావచ్చు, ఈ నెల కొంచెం కీలకమైన నెల. పరిస్థితుల ప్రభావాలు ఈ నెలలో కొంత మారే అవకాశాలు ఉంటాయి అటు పెరుగుదలకి అని చెప్పడం కూడా జరిగింది. అది ఎప్పుడు దాకా అనేది చెప్పలేదు, కానీ నెల స్టాకుల పరంగా ఇప్పటికే కొంతమంది రైతులు ఫోన్ చేసినప్పుడు ఊళ్ళల్లో బాగా కొంటున్నారండి, బాగుంటుంది స్టాకుల పరంగాని. దాదాపు 80% ఖాళీగా ఉండే ఏసీలు. ఏదైనా ఈ నెల కీలకమైన నెల కాబట్టి అటు టోటల్గా ఎగుమతి వాళ్ళు చెప్పిన రైతులకు కూడా నేను కర్నూలు చేస్తే మార్చి 15 తర్వాత కర్నూలు, నంద్యాల అటు రైతులకు ఫోన్ చేస్తే మార్చి 15 తర్వాత మా వైపు నుంచి పెద్దగా సరుకులు అనేవి స్తంభించే అవకాశం ఉండేయండి, రాకపోవచ్చు. కొద్దో గొప్ప కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులు కానీ బేరగాళ్ళు అంటాం వ్యాపారస్తులు ఆ ఊళ్ళ మీద కొనే అవకాశాలు ఉన్నాయి, రాకపోవచ్చు మార్కెట్ యార్డ్గా. అంటే ఇంకా దాన్ని బట్టి ఏదైనా 30 నుంచి 40, 50 అట్లా రావచ్చు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు వ్యాపారస్తులు పెద్దగా. ఎందుకంటే ఈ సంవత్సరం విస్తీర్ణం అంతంత మాత్రమే ఉంది, దిగుబడి అంతంత మాత్రమే ఉంది, క్వాలిటీలు అంతంత మాత్రమే ఉంది, అన్ని విధాలుగా ఉంది. అట్లా ఉండబట్టే మార్కెట్ సీడ్ రకాలకి కొద్దిగా డిమాండ్ ఉందండి. బ్యాడ్గి రకాలు, సీడ్ రకాలకి
ఒక తేజాకి. ఆ తేజ కూడా మూమెంట్ స్టాకిస్ట్ వస్తారు, అటు బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మార్కెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేదు, కానీ మూమెంట్ అయితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దాని ద్వారా రైతు సోదరులకు కూడా వీడియో ద్వారా అయితే నేను కొంత తెలియజేస్తున్నాను సమాచారం. మరి కొంత ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత అయితే చూడాలన్నా కూడా రైతు సోదరులకు ఇబ్బంది. కొంత సమాచారంతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.